ఈ రోజు మార్కెట్స్ 130 వరకు బాగానే ఉన్నాయనంటే జస్ట్ నార్మల్ నెగిటివే ట్రేడ్ అవుతుంది. అంటే 0.6%, 0.7% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. కానీ సడన్గా 130 నుంచి ఆల్మోస్ట్ నిఫ్టీ 50లో 1.5% వరకు కరెక్షన్ అయితే చూసాం. బ్యాంక్ నిఫ్టీలో అయితే మాత్రం క్లోజ్ టు 2% ఫాల్ చూసాం. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో కూడా హెవీ ఫాల్ చూసాం. ఇలాంటి ఫాల్ వచ్చేటప్పుడు మీ పోర్ట్ఫోలియోస్ హెవీగా బ్లీడ్ అయ్యి ఉంటాయి. ఇన్ఫాక్ట్ నా పోర్ట్ఫోలియో కూడా హెవీగా బ్లీడ్ అయింది. హెవీగా పోర్ట్ఫోలియో పడినప్పుడు డెఫినెట్గా మీ మైండ్లో కొన్ని నెగిటివ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఈ మార్కెట్ ఇంకా రికవరీ అవ్వదా, ఇదే లాస్ట్ ఛాన్స్ ఏమో, బికాజ్ వచ్చే ఫాల్ కానీ మీరు చూస్తే అట్లాంటి కైండ్ ఆఫ్ ఫాలే ఉంది. 15 నిమిషాల టైం పెట్టుకొని చూస్తే సింగిల్ క్యాండిల్లో నిఫ్టీ 50 230 పాయింట్ల నుంచి 240 పాయింట్లు ఫాల్ అయింది. అంత హెవీ ఫాల్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనకి అంటే ఇక స్టాక్స్ ఎగ్జిట్ అయిపోవడం మంచిదేమో, ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్గా క్రాష్ అయిపోతుందేమో, కరోనా లాంటి క్రాష్ చూస్తామేమో అనిపిస్తుంది. లైవ్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఇది డెఫినెట్గా అనిపించే ఉంటుందండి. ట్రస్ట్ మీ, లైవ్ మార్కెట్లో సింగిల్ మినిట్లో ఒక్కొక్క స్టాక్లో 2%, లార్జ్ క్యాప్ స్టాక్స్ 2% పైన కరెక్షన్ అయినాయి. మిడ్ క్యాప్స్ అయితే 3% to 4% క్రాస్ అయినాయి, అంటే ఫాల్ అవ్వడం. దాంట్లో అలాంటి టైంలో ఈ థాట్స్ వచ్చినప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్స్ మనం తీసుకోవాలి, ఈ రోజు వీడియోలో డెఫినెట్గా ఈ పాయింట్ నేను కవర్ చేస్తాను. మళ్ళీ యుఎస్ ఇరాన్ వార్ టెన్షన్స్ రైజ్ అయినాయి. కరెక్ట్గా 130కి అసలు ఏం జరిగింది, ఎందుకు మార్కెట్స్లో ఫాల్ వచ్చింది, ఆ ఫాల్ వచ్చిందాన్ని ఫర్దర్గా మనం మార్కెట్లో ఎలా చూడాలి, ఇక్కడి నుంచి మార్కెట్స్ బిగ్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, ఎందుకంటే ఫాల్ అయ్యే వే మీరు చూస్తే చాలా హెవీ సెల్ ఆఫ్ మనకు కనపడుతుంది. సో ఇక్కడ నుంచి ఫర్దర్గా బిగ్ క్రాష్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయా, వీటి గురించి కూడా మనం మాట్లాడదాం. వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి, వార్ పరంగా ట్రంప్ పైన ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రెజర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇరాన్ పైన ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రెజర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కదా, దీనివల్ల ఇండియా పైన ఎలాంటి కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ కనపడుతుంది, ఏ స్టాక్స్ మీద ఇంపాక్ట్ కనపడుతుంది, ఆ స్టాక్స్లో మీరు ఒకవేళ హోల్డింగ్ చేస్తూ ఉంటే ఆ స్టాక్స్లో మీరు ఏం చేయాలి, యావరేజ్ చేయాలా, ఎగ్జిట్ చేసేయాలా, లేకపోతే ఫర్దర్గా అంటే ఈ స్టాక్ను వచ్చేసరికి ఇంకా ఎక్కువ బై చేయడం బెటరా, సో ఏంటి అనే దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. సింపుల్ అండ్ షార్ట్లో సింగిల్ బోర్డ్లో చెప్పాలంటే మార్కెట్ మీద కంప్లీట్ వ్యూ అనేది నా సైడ్ నుంచి మీకు ఈ వీడియోలో అయితే మాత్రం ఇచ్చేస్తాను. న్యూస్ అప్డేట్ని పక్కన పెడితే క్లారిటీగా ఈ అప్డేట్ అయితే మాత్రం నేను మీకు ఇస్తాను. క్లియర్గా వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఒక సొల్యూషన్ అయితే మాత్రం మీకు వస్తుంది. ఇంకోటి, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 2.12% నెగిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 2.15% నెగిటివ్గా డ్రాప్ అవడం మనం చూసాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 2.5% డ్రాప్ అయితే ఫిన్ నిఫ్టీ 2.45% డ్రాప్ అవడం మనం చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ ఒక్కటే 1.5% డ్రాప్ అయింది, స్మాల్ క్యాప్ 2.24% డౌన్ సైడ్ అయితే మాత్రం మనం చూడగలిగాం. ఈరోజు ఇండియా వీక్స్ అయితే మాత్రం 26% స్పైక్ అవుతూ ఆల్మోస్ట్ 14.6 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అయింది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ప్రతిసారి కూడా టెక్నికల్ అనాలిసిస్ పరంగా చెప్తాను కదా, ఇప్పుడు రైట్ నో ఈ ఫాల్ రావడానికి కారణం ఏంటని న్యూస్ అప్డేట్స్ చెప్పి దాని తర్వాత టెక్నికల్ అనాలిసిస్ చెప్తాను. ఎందుకంటున్నానంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది మనం చేస్తునేటప్పుడు మోస్ట్లీ ఏ రీజన్ వల్ల, అంటే సడన్గా అంత ఫాల్ వచ్చిందంటే ఏదో ఒక రీజన్ వల్ల అయ్యి ఉంటుంది. ఫస్ట్ రీజన్స్ మాట్లాడుకొని తర్వాత ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ పరంగా డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈరోజు మార్నింగ్ నుంచి అసలు ఏం జరిగింది. ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా, ఇది ఆల్రెడీ అప్డేట్ నేను ప్రీ మార్కెట్లో ఇచ్చేసాను. ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది, స్టార్టింగ్ కొంత రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 80 పాయింట్స్ రికవరీ అయింది. సో కొంతసేపు కన్సల్టేషన్ అయ్యి 80 పాయింట్స్ రికవరీ అయింది. తర్వాత మార్కెట్స్ కంటిన్యూస్గా కరెక్షన్ అవుతూ 130కి ఫాలో అయింది. సో అసలు న్యూస్ అప్డేట్స్ పరంగా పిన్ టు పిన్ ప్రతి అప్డేట్ క్లారిటీగా మాట్లాడతాను. దీని తర్వాత టెక్నికల్గా లెవెల్స్ పరంగా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈరోజు మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి నిన్న డౌజోన్స్లో, యూరోప్ మార్కెట్స్లో అన్నింటిలో కూడా డ్రాప్ అయితే చూసాం. వాటితో పాటు యూరోపియన్ మార్కెట్స్లో ఫ్యూచర్స్లో కూడా కరెక్షన్ వస్తుంది. డవ్ ఫ్యూచర్స్ కూడా డ్రాప్ అవుతుంది ఆ టైంకి. ఏషియన్ మార్కెట్స్ కూడా డ్రాప్ అవుతున్నాయి. దానికి కారణాలు ఏంటి అని అంటే, ఫస్ట్ అప్డేట్ ఏంటి అని అంటే మీరు ఇక్కడ చూడండి, మొన్న మార్నింగ్ ట్రంప్ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు. అదేంటో తెలుసా, అంటే ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది పక్కన పెడితే మొన్నటి నుంచి ఏం జరుగుతుందో చెప్తాను. సో ఫస్ట్ ఏం జరిగిందని అంటే, ట్రంప్ అయితే మాత్రం ఇరాన్తో అయితే డీల్ క్లోజ్ అవుతుంది, లేదంటే మాత్రం వాళ్ళతో ఇంకా కంప్లీట్గా డీల్ క్యాన్సిల్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయని ఫస్ట్ హింట్ ఇచ్చేసాడు అతను. తర్వాత ఏం జరిగిందంటే, ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్తున్న షిప్స్ పైన అటాక్స్ చేశారని చెప్పేసి అప్డేట్ అయితే ఉంది. ఫస్ట్ 2 కమర్షియల్ షిప్స్ మీద అటాక్ చేశారని, తర్వాత 3rd కమర్షియల్ షిప్ మీద కూడా అటాక్ చేశారని డైరెక్ట్గా ఖటార్ వాళ్ళే అఫీషియల్గా చెప్పడం జరిగింది. అయితే అటాక్ చేసింది ఇక్కడ చూడండి, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అని చెప్పేసి ఉంది. అంటే అటాక్ ఒక అనానమస్
పర్సన్ ద్వారా అటాక్ జరిగిందని, పర్టికులర్గా ఇరానే అటాక్ చేశారని కూడా ఖటార్ వారు చెప్పలేదు. ఇరాన్ కూడా ఏం చెప్పిందంటే ఫస్ట్ కమర్షియల్ షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి అటాక్ చేయలేదు, వాటిని రివర్స్ పంపించాము. అండ్ ఇంకోటి ఏంటంటే సీ రూట్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి సీ రూట్ అనేది మేము డిసైడ్ చేసిన సీ రూట్ నుంచే వెళ్ళాలి. మీరు ఏ సీ రూట్ పడితే ఆ సీ రూట్తో వెళ్తే అయితే మాత్రం మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో షిప్స్ వెళ్ళడానికి అయితే మాత్రం మేము లోపలికి అలౌ చేయము, అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్రాస్ చేసి బయటికి వెళ్ళేటట్టు మేము అలౌ చేయము అని చెప్పి ఇరాన్ వాళ్ళు క్లారిటీగా ఒక స్టేట్మెంట్ అయితే మాత్రం ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ తోటి అర్థమైపోయింది ఇరాన్ ఇందులో ఉంది అని చెప్పి. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో వాళ్ళు సీ రూట్ నుంచి వెళ్ళకపోతే వాళ్ళు అటాక్స్ చేయడానికి అవకాశాలు ఉంటాయన్న వార్నింగ్ ఏదైతే ఇచ్చారో వాళ్ళు, మేబీ ఆ అనానిమస్ అటాక్ ఏదైతే ఉందో అది వాళ్ళే చేశారని కన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది అనమాట. ఇరాన్ వాళ్ళు పదే చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే మేము అటాక్ చేయలేదని. అయితే ఈ అటాక్ చేసిన తర్వాత యుఎస్ వాళ్ళు దీనికి బదులుగా కొన్ని పాయింట్స్ అయితే మాత్రం చెప్పారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఏంటి అంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, మేము ఇప్పటి వరకు అయితే మాత్రం ఇరాన్ వాళ్ళు అటాక్స్ చేసిన ఈ 2 కమర్షియల్ షిప్స్ అటాక్ చేసిన దాన్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు రైట్ నో మళ్ళీ అటాక్స్ చేసే 3rd షిప్ మీద అటాక్ చేసేసరికి మా సహనం మొత్తం మేము కోల్పోయాము. మేము క్లియర్గా చెప్తున్నాం పవర్ఫుల్ స్ట్రైక్ అయితే చేస్తాము, ఇంకొన్ని గంటల్లో చాలా బిగ్ అటాక్స్ చేస్తామని చెప్పి నిన్న నైట్ ఇది అప్డేట్ ఇచ్చారు. యాక్చువల్గా ఎప్పుడైతే ఈ అప్డేట్ అనేది ఎస్టర్డే ఈవినింగ్ వచ్చిందో ఆల్మోస్ట్ 5 o'clockకి మార్కెట్లో చిన్న టెన్షన్ అనేది స్టార్ట్ అయింది. అయితే యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయ్యి ఇండియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయి అన్న టైంకి, అంటే యూఎస్ ఫ్యూచర్స్ ఓపెన్ అయ్యాయి, ఇండియన్ మార్కెట్స్ అప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అవుతుంది అన్న టైంకి యూఎస్ వాళ్ళు లేట్ నైట్లో అయితే మాత్రం ఇరాన్ ఆయిల్ ట్యాంకర్స్ మీద అయితే మాత్రం అటాక్స్ చేశారు. సో ఇరాన్ ఆయిల్ ట్యాంకర్స్ మీద అంటే ఇరాన్ యొక్క అసెట్స్ ఏవైతే ఉంటాయి వాటి మీద అటాక్ చేయడం మొదలుపెట్టిన తర్వాత యూఎస్ వాళ్ళు అఫీషియల్గా ఇంకో అప్డేట్ కూడా ఇచ్చారు. ఇరాన్ ఆయిల్స్ని కంప్లీట్గా మేము శాంక్షన్స్ విధిస్తున్నామని చెప్పి. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇరాన్ ఆయిల్స్ కానీ ఒకవేళ కానీ వెళ్తే మాత్రం డెఫినెట్గా వాటి మీద అటాక్ చేస్తాం. 2, ఇరాన్ ఆయిల్ ఏ కంట్రీకి ఉన్నా కూడా వాళ్ళ మీద శాంక్షన్స్ అని విధిస్తాము. ఆగస్టు 21 వరకు యాక్చువల్గా శాంక్షన్స్ అన్ని లిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు రైట్ నో ఆ శాంక్షన్స్ మళ్ళీ విధిస్తున్నాం బికాస్ కమర్షియల్ షిప్స్ మీద ఇరాన్ వాళ్ళు అటాక్ చేశారు కాబట్టి అని చెప్పి యూఎస్ వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చేసారు. ఈ పానిక్ సిచ్యువేషన్స్లో మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కన్సాలిడేషన్ అవుతూ కంటిన్యూ అయిందనమాట. ఎందుకంటే ఈ న్యూస్ వల్ల ఆల్రెడీ గ్యాప్ డౌన్ ఎఫెక్ట్ అయిపోయింది కదా, ఆల్రెడీ ఇంపాక్ట్ అయిపోయింది. సో ఒక న్యూస్ వచ్చిందంటే ఆ న్యూస్కి 2 సార్లు 3 సార్లు రియాక్ట్ అవ్వదు. ఆల్రెడీ యూఎస్ వాళ్ళు ఇరాన్ పైన అటాక్ చేశారు. ఇరాన్ పైన అటాక్ చేసిన తర్వాత ఇరాన్ వాళ్ళు ఏం చేశారు, సో మోస్ట్లీ అంటే మేము చేయలేదని వాళ్ళు చెప్తున్నారు, కానీ యూఎస్ వాళ్ళు వచ్చేసరికి శాంక్షన్స్ విధించారు. ఈ ఫియర్ తోటి మేబీ టెన్షన్స్ రైజ్ అవుతాయన్న రీజన్తో క్రూడ్ ఆయిల్ 5% స్పైక్ అయిపోయింది, అప్ సైడ్ స్పైక్ అయిపోయింది క్రూడ్ ఆయిల్ నిన్న నైటే. ఓకే, అంటే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ క్రూడ్ ఆయిల్ 5% స్పైక్ అయిపోయింది. దాని తర్వాత క్రూడ్ స్లోగా పాజిటివ్ సైడ్ ఇంకా మూమెంటం ఇవ్వడం స్టార్ట్ అయింది, క్రూడ్ పెరగడం స్టార్ట్ అయింది. గోల్డ్ అండ్ సిల్వర్లో అప్పుడే నెగిటివ్ సైడ్ కనిపించింది. అక్కడి వరకే మన మార్కెట్లో చూడండి గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి కన్సాలిడేషన్ అయింది. ఇంతవరకు బాగానే ఉంది. దీని తర్వాత ఏం జరిగింది, యాక్చువల్గా ఇది మన మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు జరిగింది. అందువల్ల గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి కొంచెం రికవరీ అయ్యి కన్సాలిడేషన్ అవుతుంది. ఓకే, కానీ దాని తర్వాత ఏం జరిగింది అనే దాని గురించి మీరు మాట్లాడుకుంటే ఇక్కడ క్లియర్గా చూడండి, ట్రంప్ అయితే మాత్రం ఒక స్టేట్మెంట్ చేశారనమాట. ఈ స్టేట్మెంట్ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ, అంటే నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మాత్రం ట్రంప్ చెప్తుంది దాని ప్రకారంగా ఇంకా ఇరాన్ వాళ్ళతో చర్చించడం అయితే మాత్రం కంప్లీట్గా వేస్ట్ ఆఫ్ టైం. సో ఇరాన్తో చర్చలు చేయడం అయితే మాత్రం కరెక్ట్ కాదు. మా వాళ్ళని చర్చలు చేసుకోమని నేను చెప్తాను, కానీ వాళ్ళతో చర్చలు చేయడం అయితే మాత్రం వేస్ట్. ఆల్మోస్ట్ సీజ్ ఫైర్ నాకు తెలిసి ఇంకా ఎండ్ అయిపోయింది. సో అంటే అతనే అఫీషియల్గా చెప్తున్నాడు సీజ్ ఫైర్ ఇంకా ఎండ్ అయిపోయింది, సో మళ్ళీ యుద్ధాన్ని ప్రకటిస్తాం, మళ్ళీ అటాక్స్ చేస్తాం. ఇరాన్ని ఇలా కాదు ఇంకో వేలో వాళ్ళని మేము భయపెట్టాలి, ఇరాన్కి ఇలా కాదు ఇంకో వేలో మేము సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు నేను శాంతి చర్చల కోసం చూశాను, ఇక మరి శాంతి చర్చల కోసం నేను చూడను, ఇరాన్కి బదులుగా సమాధానం ఇస్తాను, ఇరాన్ పైన బాంబింగ్స్ మొదలు పెడతాం, సీజ్ ఫైర్ అయిపోయింది, ఇంక ఏది మాట్లాడిన వాళ్ళతో టైం వేస్ట్. వాళ్ళు ఒక కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు, యూట్యూబ్లో వీడియోకి స్ట్రైక్ పడుతుంది, బట్ నేను ఆ వర్డ్స్ చెప్పట్లేదు. సో ఆ వర్డ్స్ని యూజ్ చేసి అతని స్టేట్మెంట్స్ అయితే మాత్రం చేశారు. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ చేశారో ఈ ట్వీట్ ఎన్ని గంటలకు వచ్చిందో మీరు క్లియర్గా చూడండి, 149కి వచ్చింది. మార్కెట్స్ ఆల్మోస్ట్ అంటే ట్విట్టర్లో కొంచెం లేట్గా వచ్చి ఉంటుంది కదా, కానీ మార్కెట్లో మీరు ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 145 క్యాండిల్. ఓకే, 149 కదా వచ్చింది ట్విట్టర్లో అప్డేట్, కరెక్ట్ 145కి లైవ్ అప్డేట్ పరంగా చూసుకుంటే నిఫ్టీ 50లో 24,210 నుంచి ఆల్మోస్ట్ సింగిల్ క్యాండిల్లో 24,000 210 పాయింట్లు కరెక్షన్ వచ్చింది. అక్కడి నుంచి నెక్స్ట్ పాయింట్లోనే 130 పాయింట్స్, అక్కడి నుంచి ఇంకొక 120 పాయింట్స్, 400 పాయింట్లో నిఫ్టీ 50 కరెక్షన్ వచ్చింది. హెవీ ఫాల్. ఆ ఫాల్ రావడానికి కారణం ఏంటి, ఈ ట్విట్టర్ ఈ ట్వీట్ ఏదైతే ఉందో అది. యాక్చువల్గా ఇది బేసిక్గా
ఒక సమ్మిట్ జరుగుతుంది. నాటో కంట్రీస్కి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం కోసం ట్రంప్ చేసిన స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే నాటో కంట్రీస్ కొన్ని ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో నాటో కంట్రీస్ వచ్చేసరికి ఇరాన్కి ఎలా సపోర్ట్ చేస్తున్నాయంటే ఈ యుద్ధంలో పాల్గొనడానికి రండి అని చెప్తుంటే వాళ్ళు రావట్లేదు. ఇలాంటి టైంలోని సీజ్ ఫైర్ ఏం లేదు, నేను వాళ్ళు అటాక్ చేస్తానని చెప్పేసరికి సో మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ అవుద్ది కదా. దీనివల్ల నాటో కంట్రీస్కి నెగిటివే కదా, ఎందుకంటే ఆయిల్ అనేది మళ్ళీ సప్లై స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయిపోయినప్పుడు వాళ్ళకి ఎకనామిక్ పరంగా ఇంపాక్ట్ పడుతుంది. అలా ఇంపాక్ట్ పడకుండా ఉండాలంటే వాళ్ళు ముందుకు వస్తారనే రీజన్ తోటి ఆ స్ట్రాటజిక్ మూమెంటంతో ఆ స్ట్రాటజిక్ మూవ్ ఇస్తూ ట్రంప్ ఈ స్టేట్మెంట్ చేసిండు. లాజిక్స్ తెలుసుకోండి క్లారిటీగా, మీకు కొంచెం కన్విక్షన్ పెరుగుతుంది, అందుకు చెప్తున్నా. సో ట్రంప్ ఇప్పుడు ఏం చేశాడు, ఈ స్ట్రాటజీతోనే ఈ స్టేట్మెంట్ చేసినట్టు కనపడుతుంది. బట్ కాకపోతే అదే సేమ్ అనుకునేటట్టే నాటో కంట్రీస్ దగ్గర నుంచి ఎటువంటి రిప్లై రాలే. ట్రంప్ ఫస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నాటో కంట్రీస్ ఇప్పటికైనా కానీ ఇన్వాల్వ్ అవుతాయని. సో నాటో కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతున్నట్టు ఎక్కడ స్టేట్మెంట్ రాలేదు. ఓకే, ఇది తర్వాత డిస్కస్ చేద్దాం. సో నాటో కంట్రీస్ గురించి అయితే మాత్రం ఈ స్టేట్మెంట్ చేశారు. ఇది మార్కెట్స్కి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్గా అనిపించింది, అందుకే ఫాలో అయింది. క్రూడ్ ఆయిల్ ఇంకో 2% పైకి అయింది. ఆల్మోస్ట్ క్రూడ్ ఇప్పుడు 77.5కి వెళ్ళిపోయింది. క్రూడ్ ఆయిల్ 73.6 దగ్గర ఉంది. బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ రెండు కూడా క్లోజ్ టు 5%. ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ దగ్గర నుంచి ఎప్రిషియేట్ అవ్వడం అయితే చూసాం. అప్రాక్సిమేట్లీ ఎస్టర్డే మార్నింగ్ నుంచి ఈ రోజుకి చూసుకుంటే 10% క్రూడ్ ఆయిల్స్ అయితే మాత్రం స్పైక్ అయినాయి. ఓకే, బాగానే ఉంది, వెల్ అండ్ గుడ్. ఇది మార్కెట్స్కి నెగిటివ్, ఇది కూడా బాగానే ఉంది. సిల్వర్ 4% కరెక్షన్ వచ్చింది. డౌ జోన్స్ 1.86% డ్రాప్ అయింది. గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా హెవీగా ఫాలో అవుతున్నట్టు కనపడుతున్నాయి. ఓకే, దీని తర్వాత ఇరాన్ వాళ్ళు ఏం చేశారో చూడండి. ఇరాన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా యుఎస్ వాళ్ళవి 85 మిలిటరీ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము టార్గెట్ చేసాము బెహ్రైన్ అండ్ కువైట్ దగ్గర. డెఫినెట్గా మా సైడ్ నుంచి ఒక బిగ్ రెస్పాన్స్ ఇస్తాము, బిగ్ అటాక్ మేము చేస్తాము, అండ్ ఈ నైట్గా అటాక్ని అయితే మాత్రం మేము చేయబోతున్నాం అని చెప్పి ఇరాన్ వాళ్ళు ముందుగానే వార్నింగ్ ఇచ్చేశారు. ఈ రోజు నైట్కి ఇరాన్ వాళ్ళు అటాక్ చేస్తామని, 85 యుఎస్ మిలిటరీ సైట్స్ మీద అటాక్ చేస్తామని క్లారిటీగా చెప్పేశారు. సో ఈ యుద్ధం ట్రంప్ అంటే ట్రంప్ చేసిన ట్వీట్స్ వల్ల, ట్రంప్ ఇచ్చే స్పీచ్ వల్ల యుద్ధం కొంచెం రైజ్ అయింది. దానికి ఇరాన్ వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు, రాత్రికి అటాక్ చేస్తామని చెప్పి. ఓకే, ఆల్రెడీ కొన్ని అటాక్స్ మొదలు పెట్టేశారు కూడా. ఓకే, ఇదే టెన్షన్ రైజ్ అయ్యి మార్కెట్స్లో కరెక్షన్ అనేది కనిపించింది. ఇప్పుడు రియాలిటీలోకి వద్దాం, నా వ్యూ ఏంటి అనేది. ఓకే, నా వ్యూ ఏంటి అనేది రియాలిటీలోకి నేను మీకు చెప్తాను. దీని తర్వాత ఇంకో అప్డేట్ కూడా అంటే పరంగా చెక్ చేసుకుంటే ఇక్కడ ట్రంప్ వచ్చేసరికి 60 కంట్రీస్ మీద టారిఫ్స్ విధించడానికి కూడా అప్డేట్ ఇస్తున్నాడు. యాక్చువల్గా ఏం చెప్తున్నాడు, ఫోర్స్డ్ లేబర్స్ అనమాట. ఫోర్స్డ్ లేబర్స్ అంటే ఏంటంటే చాలామంది వాళ్ళ కంపెనీస్లోని 8 అవర్స్ 10 అవర్స్ వర్క్ చేయించుకోవాలి. 12 అవర్స్ 14 అవర్స్ 16 అవర్స్ వర్క్ చేయించుకొని మా దేశంలోకి వచ్చి ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ మీద మేము టారిఫ్స్ ఎడిషనల్గా 10 to 12.5% విధిస్తామని ఇన్వెస్టిగేషన్ 3 రోజులు చేస్తున్నాము. ఈ 3 రోజులు ఏదైనా తేలితే మాత్రం వాళ్ళ మీద హ్యూజ్ టారిఫ్స్ విధిస్తామని చెప్తున్నారు. ఇండియా దానికి రిప్లై కూడా ఇచ్చేసింది. ఓకే, అట్లాంటి కైండ్ ఆఫ్ టారిఫ్స్ మీరు విధించుకుంటామని మీరు చెప్పినా కూడా మా కంట్రీ అందులో ఉండదు. ఫోర్స్డ్ లేబర్కి మేము కూడా అగేన్స్ట్గానే ఉన్నాం. మా కంట్రీ నుంచి అట్లాంటిది ఎప్పుడు కూడా మేము చేయలేదు, చేయబోము అని చెప్పి దాన్ని ఇండియా సైడ్ నుంచి రిప్లై కూడా వచ్చేసింది. ఇది ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది. ఓకే, కానీ ఎక్కడైతే టారిఫ్స్ గురించి ఇండియన్ పర్టికులర్గా మెన్షన్ చేసి మాట్లాడారో ఇది కొంచెం మళ్ళీ పానిక్ సిచ్యువేషన్గా క్రియేట్ అయ్యి ఇండియన్ మార్కెట్స్లో మార్నింగ్ నుంచే కొంచెం అండర్ పెర్ఫార్మెన్స్ మనం చూసాం. ఓకే, ఇక్కడ వరకునే న్యూస్ అప్డేట్స్. నా ఒపీనియన్ క్లారిటీగా నేను మీకు చెప్తానండి. ఫస్ట్ వన్ రియాలిటీలోకి వద్దాం. ట్రంప్ పైన ఇప్పుడే కాదు గత కొన్ని రోజుల నుంచి ట్రంప్ పైన హ్యూజ్ ప్రెజర్ ఉంది. ఎందుకంటే ఆ ఒక్క పర్సన్ డెసిషన్ వల్ల ఎంటైర్ కంట్రీ, అమెరికన్ కంట్రీ కూడా ఎంటైర్ కంట్రీ ఎకనామిక్ పరంగా చాలా వరకు వీక్ అవుతుంది. ఇప్పటికే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేస్తానని పలుమార్లు చెప్తూనే ఉన్నాడు. ఈసారి కానీ ఫెడ్ మళ్ళీ కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ ట్రంప్ బిహేవియర్ కంటిన్యూ అయితే మాత్రం ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ ఇప్పటికే పెరగడానికి ఛాన్సెస్ ఉంటుందని ఆల్రెడీ రీసెంట్ వస్తున్న డేటా పాయింట్స్ బట్టి తెలిసిపోతుంది. రీసెంట్గా వచ్చిన డేటా పాయింట్ అయితే మాత్రం అన్ఎంప్లాయ్మెంట్ కొంచెం న్యూట్రల్గా వచ్చింది, కానీ అంతకు ముందు వచ్చిన డేటా పాయింట్స్ బట్టి అయితే మాత్రం తెలిసిపోతుంది. సో మరి మేబీ ఇన్ఫ్లేషన్ పెరిగితే మాత్రం డెఫినెట్గా ట్రంప్ పైన ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేస్తారు. బేసిక్గా ఒక ప్రెసిడెంట్కి యుద్ధం పరంగా ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే 90 రోజులే, యుద్ధం మొదలైన 90 రోజుల వరకే అవకాశం ఉంటుంది. 90 రోజుల తర్వాత ఏదైనా కానీ తీసుకోవాలంటే అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ టైంలోనే వార్ చేయడానికి డెసిషన్స్ తీసుకోవాలి. లేదనుకోండి కేవలం కాంగ్రెస్లో అంటే పార్లమెంట్స్లో వచ్చేసరికి పర్మిషన్ ఓటింగ్ ద్వారా తను అప్రూవల్ తెచ్చుకోవాలన్నమాట. లాస్ట్ టైం అలాంటి అప్రూవల్ కోసం ఓటింగ్ చేసుకుంటే ట్రంప్కి అగేన్స్ట్గా వచ్చినాయి. ఈసారి కూడా ట్రంప్ అగ్రెసివ్ స్టేట్మెంట్స్ తీసుకోవడం అనేది కుదరదు, అంటే అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోవడం అనేది కుదరదు. ట్రంప్ కేవలం స్టేట్మెంట్స్ చేయడానికే
పరిమితం అవుతారు తప్ప ఒక బిగ్ అటాక్స్ సేమ్ టైం వచ్చరికి ఒక బిగ్ ఆపరేషన్స్ని కంటిన్యూ చేయాలంటే చాలా కష్టం అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ట్రంప్కి అగేన్స్ట్గానే ఓటింగ్స్ ఇప్పటికీ పడుతున్నాయి. యూఎస్లో ప్రొటెస్ట్స్ జరుగుతున్నాయి. నవంబర్లో అతనికి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కానీ అతను ఓడిపోతే మాత్రం అతను అనుకునే ఏ బిల్ అయినా తర్వాత పాస్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. అఫ్కోర్స్ అతనికి ఇంకో 2 సంవత్సరాలు ఎక్స్ట్రా టెన్యూర్ ఉంది. కానీ హౌస్ సెనెట్ అని 2 ఉంటాయి కదా. హౌస్లో వచ్చేసరికి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 438 సీట్స్ అనుకుంటా. మేబీ నెంబర్ కరెక్ట్గా నేను చెప్పకపోవచ్చు, బట్ 438 సీట్సే. ఈ 438 సీట్స్లో కూడా ఎలక్షన్ జరగబోతుంది. మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో మోస్ట్లీ అతను కానీ కోల్పోతే మాత్రం సెనెట్లో బిల్ పాస్ అయినా హౌస్లో బిల్ పాస్ అవ్వదు. అది బిగ్ ప్రెజర్ అయితే మాత్రం ట్రంప్ మీద తీసుకొస్తుంది ఆ టైంలోనే. ఇప్పటికే ఓట్స్ అతని పార్టీలో ఉన్న వాళ్ళు కొందరు అతనికి అగేన్స్ట్గా వేస్తున్నారు. ఇప్పుడు కానీ ఈ యుద్ధాన్ని కానీ కంటిన్యూ చేస్తే మాత్రం డెఫినెట్గా ట్రంప్ అయితే మాత్రం అంటే మ్యాక్సిమం నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం ట్రంప్ అయితే మాత్రం ప్రెసిడెంట్గా ఫెయిల్ అయినట్టే. ఇప్పటివరకు ఏ ప్రెసిడెంట్ కూడా అంతలా ఫెయిల్యూర్స్ని ఫేస్ చేయలేదు. మేబీ ఇతనైతే మాత్రం ఫేస్ చేస్తారని నేను అనుకుంటున్నా. అతను విధించిన టారిఫ్స్ కంప్లీట్గా స్టాప్ చేస్తారు. అండ్ టారిఫ్స్ వల్ల పొందిన అమౌంట్ ఏదైతుందో అదంతా గవర్నమెంట్ని రీఫండ్ చేయమని కూడా చెప్పారు. ఇన్ని నెగిటివ్స్ అతనికి వచ్చినాయి, ఇన్ని డెసిషన్స్ అతను తీసుకున్న బట్ అన్నిటికీ కూడా అతనికి అగేన్స్ట్గా వెళ్ళినాయి. మేబీ ఇప్పుడు కూడా అతను వార్ పరంగా ఏదో స్టేట్మెంట్స్ ఇచ్చి మోస్ట్లీ భయపెట్టాలని చూస్తున్నాడే తప్ప ఎక్కడ కూడా ఈ వార్ పరంగా యూఎస్ గెలుస్తుందని చెప్పి ఏ కంట్రీ కూడా నమ్మకం లేదు. అందుకే యూఎస్ పరంగా ఎవరు కూడా సపోర్ట్ వెళ్ళట్లేదు. అండ్ మోస్ట్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్లో కానీ ఎవరైనా కానీ ఇన్వాల్వ్ అయ్యారంటే మాత్రం ఇరాన్కి చిన్న దేశం అయినా కానీ స్ట్రాటజిక్గా మూవ్స్ తీసుకోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు డ్యామేజ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అందుకే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యూఎస్ ఇరాన్ పరంగా అయితే మాత్రం ఈ యుద్ధం ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. మేబీ ఈ యొక్క నెగిటివ్ సెంటిమెంట్ ఏదైతే ఉందో ఇది షార్ట్ టర్మ్లో ట్రిగ్గర్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడు నెగిటివ్ సెంటిమెంట్స్కి షార్ట్ టర్మ్లో వైలెంట్గా రియాక్ట్ అవుతుంటాయి. ఈ రోజు ఏదైతే రియాక్ట్ అయిందో ఇది కమింగ్ డేస్లో ఆ నెగిటివ్ సెంటిమెంట్ అనేది కంటిన్యూ అవ్వచ్చు. కానీ మీ పోర్ట్ఫోలియోస్ ఎగ్జిట్ చేసేసి అంటే కరోనా లాగా ఒక 60-70% ఫాల్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయండి. అలాంటి సిచ్యువేషన్ అయితే మనం ఎదుర్కోము. ఈ టైంలో మీరు ఏ స్టాక్ ఫాలో అయినా కూడా కరోనా టైంలో అనిపించిందా టాటా మోటార్స్ 70 రూపాయలకి ఫాలో అయినప్పుడు 1200కి వెళ్ళినప్పుడు మీకు అనిపించిందా లేదా అయ్యో నేను 70 రూపాయలు కొనుంటే బాగుందని? సిడిఎస్ఎల్ కంపెనీ కూడా అంతే లో నుంచి అంత హైకి వెళ్ళేటప్పుడు మీకు అనిపించిందా లేదా? చాలా కంపెనీస్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఇండిగో కంపెనీస్ కానీ, సో అదాని పోర్ట్స్ కానీ చాలా కంపెనీస్ మీకు లోయెస్ట్ పాయింట్స్కి వచ్చినాయి కోవిడ్ టైంలో. అట్లాంటి కైండ్ ఆఫ్ స్టాక్స్ కొన్ని ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నవి. నిఫ్టీ 100లో టాప్ స్టాక్స్ మీరు తీసుకొని బాగా డిప్లో ఉన్న స్టాక్స్ని ఐడెంటిఫై చేసి బై చేసుకున్నా కానీ బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఇలాంటి షార్ట్ టైంలోని మీ పోర్ట్ఫోలియో ఒకవేళ ఫాలో అయింది అని అనుకోండి. లెట్స్ సే మీ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉన్న వాళ్ళ గురించి ముందు చెప్పాను, డబ్బులు లేవు అని అనుకుందాం. డబ్బులు లేకపోతే బస్ ల్యాప్టాప్ క్లోజ్ చేయండి, ఒక 6 నెలలు ఓపెన్ చేయొద్దు, ఈ వార్ సిచ్యువేషన్స్ అన్ని సెట్ అయిపోతాయి. ఆ తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేయండి, బెటర్ వేలో మీకు మళ్ళీ మీ పోర్ట్ఫోలియోస్ రికవరీ అయినట్టు కనపడుతుంది. ల్యాప్టాప్ ఇన్ ద సెన్స్ మీ డీమ్యాట్ అకౌంట్ అనమాట. సో మీ డీమ్యాట్ అకౌంట్ క్లోజ్ చేయండి, మళ్ళీ ఆ తర్వాత ఓపెన్ చేయండి. డెఫినెట్గా కొంతవరకు హెల్ప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా నేను మీకు చెప్తున్నా, సిచ్యువేషన్ మీరు అనలైజ్ చేయగలిగితే మీకు కన్విక్షన్ పెరుగుతుంది. నేను మీకు లాజిక్ రీజన్స్ చెప్పిన ట్రంప్ యుద్ధాన్ని కంటిన్యూ చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయని. ఇంకోటి ఏంటంటే క్రూడ్ ఇంకా పెరుగుతుందంటే యూఎస్ మీద ఆ ప్రెజర్ పడుతుంది. సో మోస్ట్లీ యూఎస్ పరంగా అయితే మాత్రం గ్లోబల్ కంట్రీస్ కూడా మోస్ట్లీ స్టేట్మెంట్స్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. శాంతి చర్చలు చేసుకోండి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అంతమంది చెప్తున్నట్టు ట్రంప్ అగ్రెసివ్గా మూవ్ అవ్వలేరు. సో ఇది నా ఒపీనియన్ అయితే మాత్రం. డెఫినెట్గా ట్రంప్ అయితే మాత్రం శాంతి చర్చలకి మళ్ళీ ట్రంపే రేస్ చేస్తాడు. ఇంకోటి అతను లాస్ట్ ఇయర్ జనవరిలో అతను ఓత్ తీసుకున్న తర్వాత అప్రాక్సిమేట్లీ నేను ఒక ట్విట్టర్లో చూసాను 2800 ట్రేడ్స్ తీసుకున్నాడంట అతను. 2800 ట్రేడ్స్. ఆల్వేస్ రిమెంబర్ హీఈస్ ప్రెసిడెంట్, అట్ ద సేమ్ టైమ్ హీఈస్ అండ్ వెరీ గుడ్ ట్రేడర్ ఆల్సో. తను ట్రేడ్ చేసుకోవడానికి కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ చేస్తారని చాలాసార్లు మనం విన్నాం. మీరు అబ్జర్వ్ చేయండి, ఫ్రైడే టైంలో వచ్చేసరికి ఒక పాజిటివ్ న్యూస్ చెప్తాడు తను. ఫ్రైడే పాజిటివ్గా క్లోజ్ అవుతుంది, మండే మార్నింగ్ వెళ్ళేలోపు వీకెండ్లో నెగిటివ్ చెప్తాడు, మండే గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది. ఓకే, మండే గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది. సో అట్లాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. మార్కెట్స్ని కావాలనే పాజిటివ్ సైడ్ క్లోజ్ చేసి, మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత నెగిటివ్ సెంటిమెంట్స్ని తీసుకొచ్చి ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ కరెక్షన్ అయ్యేలా చేసి, యూఎస్ ఫ్యూచర్స్ కరెక్షన్ అయ్యేలా చేసి, మళ్ళీ యూఎస్ మార్కెట్స్ మిడ్లో క్లోజ్ అవుతున్నాయి అనే టైంలో పాజిటివ్ స్టేట్మెంట్ చేసి పైకి తీసుకెళ్లే రోజులు చాలా ఉన్నాయి. కొన్నిసార్లు ట్విట్టర్లో అఫీషియల్గా ఈ షేర్స్ కొనండి, ఐ బెట్ ఆన్ దిస్ షేర్ అని అతను ట్వీట్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. అందుకే నేను మీకు చెప్తున్నా, ట్రంప్ కేవలం ఒక ట్రేడర్. ఇలాంటి కైండ్ ఆఫ్ వాలటాలిటీ అతను ఉన్నంత వరకు కంటిన్యూ అవుతుంది. దీన్ని మీరు సైకలాజికల్గా స్ట్రాంగ్గా నిలబెట్టుకోలేకపోతే మాత్రం మీ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ అయ్యో నేను లాస్కి ఎగ్జిట్ అయిపోయాను అనే పాయింట్ మాత్రం క్రియేట్ అవుతుంది. డెఫినెట్గా ఇది షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ పడుతుందండి, నేను కాదని చెప్పను. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న ఫాల్ అనేది ఇది రికవరీ అవ్వడానికి 10 రోజులు పడుతుంది డెఫినెట్గా.
అండ్ సేమ్ టైం వచ్చేసరికి ఇప్పుడు తీసుకున్న డెసిషన్స్ నెక్స్ట్ 4 రోజులు స్టాక్ మార్కెట్ పడితే ఎకానమిక్ పరంగా 3 నెలలు ఇంపాక్ట్ పడుతుంది. సో ఇన్ఫ్లేషన్ పరంగా తీసుకోండి, ఆయిల్ ప్రైజెస్ అడ్జస్ట్మెంట్స్ తీసుకోండి, ఆయిల్ ప్రైజెస్ ద్వారా మన ఇండియాలో వచ్చే ప్రైజెస్ అడ్జస్ట్మెంట్స్ పరంగా తీసుకోండి, గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ తీసుకోండి, అన్ని పరంగా ఇంపాక్ట్స్ ఉంటాయి. కానీ ఆ డెసిషన్స్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి అయితే మాత్రం లాంగ్ టర్మ్కి అయితే మాత్రం డెఫినెట్గా కష్టం. ఓకే, అంటే ట్రంప్ చెప్పేప్పుడు శాంక్షన్స్ ఇవన్నీ వార్స్ కానీ ఇవి లాంగ్ టర్మ్కి అయితే మాత్రం నిలబడవు. ఇది నా సైడ్ నుంచి చెప్తున్నా. టెక్నికల్గా కూడా నేను మీకు ఒకటి చెప్తున్నా. ఈరోజు నిఫ్టీ పరంగా టెక్నికల్ చూసుకుంటే ఇదిగోండి 1 డే టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తున్నా. నిఫ్టీ స్ట్రైట్ అవే లాస్ట్ 6 రోజుల్లో రికవరీ అయింది, సింగిల్ డేలో బిగ్ ఫాల్ వచ్చేసింది, 23,800కి డైరెక్ట్గా టచ్ అయింది. నా ఒపీనియన్ ఫస్ట్ నుంచి నేను చూస్తున్న లెవెల్ 23,800. సో చాలాసార్లు మీరు మన వీడియోస్ కానీ లాస్ట్ ఒక 3-4 నెలల నుంచి చూస్తే నేను ఈ 23,800కి చాలాసార్లు స్టిక్ అయ్యి ఉన్నా. ఈ 23,800 ఈ రోజు కూడా ఇది బ్రేక్ అవ్వకుండా సపోర్ట్ తీసుకుంది. ఒకవేళ కానీ నిఫ్టీ 23,800 లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం మేబీ 23,100 వరకు అండర్ పెర్ఫార్మెన్స్ చేయడానికి చాలా అవకాశాలు అయితే ఉంటాయి. ట్రస్ట్ మీ, ఈ 800 బ్రేక్ అయితే మాత్రం డిప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ డిప్ అయినప్పుడు 23,100కి వస్తున్నప్పుడు నిఫ్టీ 800 పాయింట్లు పడిందంటే ఒక్కొక్క లార్జ్ క్యాప్ కంపెనీ 5% వరకు పడుతుంది, మిడ్ క్యాప్ కంపెనీ 10% పడుతుంది, స్మాల్ క్యాప్ 15% పడుతుంది. ఎవ్రీ 5% ఫాల్లో లార్జ్ క్యాప్స్ని యావరేజ్ చేయండి, ఎవ్రీ 10% ఫాల్లో మిడ్ క్యాప్స్ని యావరేజ్ చేయండి, ఎవ్రీ 15% ఫాల్లో స్మాల్ క్యాప్స్ని యావరేజ్ చేసుకోండి. మీ దగ్గర క్యాపిటల్ ఉంటాయి. లేదనుకుంటే మాత్రం డీమ్యాట్ అకౌంట్స్ లాగిన్స్ అనేవి కొన్ని రోజులు చేయకుండా ఉండండి, కొంచెం మార్కెట్స్ మళ్ళీ రికవరీ అవుతుంటాయి. లాస్ట్ టైం ఫాలో అయినప్పుడు రికవరీ మనం మళ్ళీ నిఫ్టీ 50లో చూడలేదా? సో ఈ కైండ్ ఆఫ్ రికవరీస్ మనం చూస్తాం, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. టెక్నికల్గా షార్ట్ టర్మ్లో వ్యూ కావాలనుకుంటే 23,800 కానీ నిఫ్టీ బ్రేక్ చేస్తే మాత్రం బిగ్గర్ ఫాల్ మేబీ మార్కెట్స్లో చూడడానికి ఛాన్సెస్ ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఇది నిఫ్టీ 50 పరంగా. వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్ కూడా 76,500 ఎగ్జాక్ట్గా అక్కడే క్లోజ్ అయింది. మేబీ ఎనీథింగ్ 76,500 లెవెల్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా సెన్సెక్స్లో కూడా డ్రాప్ చూస్తాం. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 57,000 బ్రేక్ అయినట్టు కనపడుతుంది. బట్ ఎంత సడన్ ఫాల్ వచ్చినప్పుడు మనం 1 డేలో డిసైడ్ అవ్వలేం. నెక్స్ట్ డే కూడా ఈ ఫాల్ కంటిన్యూ అయితే మాత్రం మేబీ మనం ఫాల్ చూడొచ్చు. ఫిన్ నిఫ్టీకి 26,200 ఇంకా బ్రేక్ అవ్వలేదు, అది బ్రేక్ చేస్తే ఫిన్ నిఫ్టీలో కూడా డిప్ అవడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది మార్కెట్స్ పరంగా నా ఒపీనియన్ అయితే. విక్స్ ఒకే రోజు 26% పైకి అవడం నిజమే, బట్ కాకపోతే 1 డే రైజ్ అయిన దాన్ని మనం ఎప్పుడు కన్ఫర్మేషన్కి వెళ్ళలేం. నెక్స్ట్ 2 to 3 డేస్ కూడా చూద్దాం. ఇదే విక్స్ అనేది 15 అబౌవ్ స్లోగా వెళ్ళడం ట్రై చేస్తే అప్పుడు మేబీ డిక్లైన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. టెక్నికల్గా చూసుకుంటే వెయిటెడ్ స్టాక్స్ అన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. ఒక నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు అన్ని స్టాక్స్ పడుతుంటాయి కదా, అది కామన్. శ్రీరామ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 5% పడింది, బజాజ్ ఫైనాన్స్ 3% పడింది. ఇవి టెక్నికల్గా చూసుకుంటే ఇవి కామన్. బిట్ కాయిన్ పరంగా మాట్లాడుకుంటే బిట్ కాయిన్ 62,000కి వచ్చేసింది. గ్లోబల్ మార్కెట్స్ డ్రాప్ అయినప్పుడు ఆబ్వియస్లీ సేఫర్ అసెట్స్లో కూడా ఫియర్ అనేది కనపడుతుంది. సో అందువల్ల మనకి ప్రతిదీ డ్రాప్ అవడం కనపడుతుంది. బిట్ కాయిన్ పరంగా 62,000 మనకి ఇప్పుడు కనపడుతుంది. నా ఒపీనియన్ 60,000 వచ్చేంత వరకు మైనర్ ఫాల్ చూస్తాం. 60,000 బ్రేక్ అయితే బిగ్గర్ ఫాల్ చూస్తాం. కానీ 60,000 బ్రేక్ అయితే నా బిగ్గర్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయండి, లేదా 60,000 టచ్ చేసి ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువ ఉంటాయి. గోల్డ్ పరంగా ఎందుకు ఫాల్ అవుతుంది, గోల్డ్ ఎందుకు మళ్ళీ 4,100 బిలోకి వచ్చేసింది? బికాజ్ ఎప్పుడైతే క్రూడ్ ఆల్మోస్ట్ ఎస్టర్డే మార్నింగ్ నుంచి ఒక 10% పైకి అయిందో గోల్డ్ అండ్ సిల్వర్లో ఫియర్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మళ్ళీ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేస్తాడేమో అని. బికాజ్ క్రూడ్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేయాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేస్తే మాత్రం ఈ గోల్డ్ పరంగా అయితే మాత్రం మేబీ డిప్ అవడానికి ఛాన్స్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. సో గోల్డ్ ఇదే క్రూడ్ ఆయిల్ కానీ హయ్యర్ సైడ్ స్పైక్ అవుతూ సస్టైన్ అయితే మాత్రం గోల్డ్లో స్లోగా మనం 4,000 వరకు ఈరోజు ఈవినింగ్ లోపు మనం చూడడానికి, అంటే ఈరోజు నైట్ క్లోజ్ అయ్యే లోపు మనం చూడడానికి ఛాన్స్ ఉంటుంది. సిల్వర్ పరంగా అయితే మాత్రం టెక్నికల్గా మనం అనుకున్న సపోర్ట్ లెవెల్ 60 బ్రేక్ అయిపోయింది. స్ట్రైట్ అవే మేబీ సిల్వర్ 56ని సపోర్ట్ లెవెల్ తీసుకోవచ్చు. ఎనీథింగ్ 56 లెవెల్ కూడా బ్రేక్ అయితే డ్రాప్ చూస్తాం. లేకపోతే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ ఈ రేంజెస్లోనే ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నైట్ కానీ ఇరాన్ అనుకునేటట్టే గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఖటార్లోని బెహ్రైన్లో కానీ అటాక్స్ చేస్తే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ మేబీ మనం అనుకున్న లెవెల్స్కి ట్రిగర్ అవ్వచ్చు. గోల్డ్ సిల్వర్ మన ఇండియన్ మార్కెట్స్ క్లోజ్ అయిపోయినాయి కదా, ఒకవేళ వీటిలో ఎలా అంటే MCX 11 వరకు ఉంటుంది. బట్ ఆ తర్వాత కూడా ట్రేడ్ చేద్దాము, ఇలా సడన్గా ఫాల్ అయితే నేను రిస్క్ నుంచి బయటపడాలి, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ని నేను హ్యాండిల్ చేయాలని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను మీకు డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెఫినెట్గా ఇదిగోండి మీకు ఇక్కడ 50 times లెవరేజ్ ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 5 minutesలో యాక్టివేట్ అవుతుంది. మీరు ఈ అకౌంట్లో ట్రేడ్ చేయడం వల్ల 50 times టు ఇప్పుడు గోల్డ్లో అయితే 100 times లెవరేజ్ వచ్చింది, సిల్వర్లో 50 times, బిట్ కాయిన్లో 200 times లెవరేజ్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు బిగినర్ అయితే మాత్రం అంత లెవరేజ్తో ట్రేడ్ చేయమని నేను సజెస్ట్ చేయను, అవైలబుల్గా ఉన్నా.
బెస్ట్ పాయింట్ ఏంటంటే 24/7 ట్రేడ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటి అని అంటే ఎక్స్పైరీ ఉండదు. ఇది మీకు బిగ్గెస్ట్ బెనిఫిట్. దీనివల్ల సడన్గా ఏ న్యూస్ వల్ల ఫాలో వచ్చినా కూడా మీకు ఇందులో అప్డేట్ అవుతుంటుంది కాబట్టి మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ని కంట్రోల్ చేసుకుంటారు సగం. ఇది మెయిన్గా ఉన్న మీకున్న పాజిటివ్ అప్డేట్ అయితే. లింక్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడుతున్నా, క్లిక్ చేసి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. నా కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ అన్నాను కదా, ఇంత నెగిటివ్ పాయింట్లో కూడా కళ్యాణ్ జ్యువెలర్స్ కంపెనీ ఈరోజు ఒకనొక స్టేజ్లో 8% పెరిగింది. సో డే ఎండ్కి వచ్చేసరికి పాజిటివ్గానే క్లోజ్ అయింది. దానికి కారణం ఏంటంటే సిటీ వాళ్ళు ఇస్తున్న పాజిటివ్ స్టేట్మెంట్. సో మరీ టైటన్తో కంపేర్ చేసుకుంటే మేబీ అది నెగిటివ్గా ఉండొచ్చు, కానీ కళ్యాణ్ జ్యువెలర్స్ కంపెనీ నెంబర్స్ ఇచ్చిన దాని ప్రకారంగా చూసుకుంటే మేబీ లాంగ్ టర్మ్లో సస్టైన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి అంత వర్స్ట్గా అయితే మాత్రం రాలేదు. సో ఇప్పటికీ మేమైతే మాత్రం ఈ కంపెనీ మీద బై రికమెండేషన్ మెయింటైన్ చేస్తున్నాం. కంపెనీ అనుకున్న స్ట్రాటజీస్, కంపెనీ ఇస్తున్న డబల్ డిజిట్ గ్రోత్స్ కానీ, అండ్ సేమ్ టైం వచ్చేసరికి కంపెనీ ట్రిపుల్ డిజిట్ గ్రోత్ కూడా వీళ్ళు కొత్తగా పెట్టిన క్యాండేరీలో వచ్చింది కదా, ఆల్మోస్ట్ 112%. అది ఇంకా కంటిన్యూ అవుతుందని, ఇంకా ఎక్కువ గ్రోత్ కనపడుతుందని సిటీ వాళ్ళు పాజిటివ్ కామెంట్ చేసేసరికి ఈ కంపెనీలో స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం చూడగలిగాం. ఇండస్ టవర్ కంపెనీ 2% పెరిగితే ఐడియా కంపెనీ 1.5% పెరిగింది. ఐడియా ఇండస్ టవర్స్ పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ఉన్న మేజర్ రీజన్ ఏంటంటే ఈ కంపెనీ మీద నొమూరా వాళ్ళు పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు భారతీ ఎయిర్టెల్ పాజిటివ్గా వెళ్ళే, భారతీ ఎయిర్టెల్ డౌన్ అయింది. కొన్నిసార్లు రేటింగ్ ఏజెన్సీస్ ఇచ్చిన అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా కొన్ని స్టాక్స్ నెగిటివ్గా రియాక్ట్ అవుతుంటాయి. యాక్చువల్గా ఈ స్టాక్స్ పరంగా పాజిటివ్ ఇచ్చారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా భారతీ ఎయిర్టెల్ బిజినెస్ ఇండియాలోని ఆఫ్రికాలో మంచిగా చేస్తారని, యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ వాళ్ళైతే మాత్రం మంచిగా ఇంక్రీజ్ చేసుకుంటున్నారని, ఇక్కడి నుంచి ఫర్దర్గా భారతీ ఎయిర్టెల్ బిజినెస్ స్టాండర్డ్స్ ఇంకా మెయింటైన్ చేస్తూ కంటిన్యూ చేయగలుగుతారని, వాళ్ళ రెవెన్యూస్ ఇంకా పెరుగుతాయని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారని చెప్తున్నారు. రెండు ఐడియా సబ్స్క్రైబర్స్ ప్రతి మంత్ కూడా తగ్గిపోతూ వస్తారు, కానీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో తగ్గడం అనేది స్టెబిలైజ్ అవుతుంది. మేబీ ఇక్కడ నుంచి స్లోగా వాళ్ళు రెవెన్యూ గెయిన్ అవుతారని, ఈ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళు హోల్డ్ చేసుకోగలుగుతారని ఐడియా మీద కూడా పాజిటివ్ కామెంట్స్ చేశారు. మరి ఇండస్ టవర్ అనేది ఈ నెట్వర్క్ ప్రొవైడ్ చేసే కంపెనీ కాదు కదా. ఇండస్ టవర్ ఏం చేస్తుంది, టెలికాం కంపెనీస్ ఏవైతున్నాయో వాళ్ళకి టవర్స్ ఇస్తారనమాట. ఇప్పుడు మీరు చూసే చాలా టెలికాం టవర్స్ ఉంటాయా, అవి వీళ్ళు ఇన్స్టాల్ చేసుకుని కాదు, భారతీ ఎయిర్టెల్, జియో, ఐడియా వాళ్ళు కాదు, ఇండస్ టవర్ వాళ్ళు ఇన్స్టాల్ చేసి ఆ టవర్ని వీళ్ళకి రెంట్గా ఇస్తారు. ఆ టవర్ని వీళ్ళు సిగ్నల్స్ కింద యూజ్ చేసుకొని, సో లైక్ కన్జ్యూమర్స్కి అయితే మాత్రం ఫ్రీక్వెన్సీస్ సిగ్నల్స్ పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో ఆ టవర్స్ కూడా ఎక్కువగా ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ఇండస్ టవర్స్కి ఉంటుందని, రెవెన్యూ పెరుగుతుందని కూడా ఇండస్ టవర్ మీద పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఈ రీజన్స్తో ఈ మూడు కంపెనీస్ ఈరోజు మనకి పాజిటివ్గా మూవ్ అవడానికి ట్రై చేసినాయి. భారతీ ఎయిర్టెల్ నెగిటివ్గా క్లోజ్ అయినా ఆ న్యూస్ అయితే మాత్రం పాజిటివ్నే. ఆక్వాస్ కంపెనీ యాక్చువల్గా ఇది డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీ అనమాట, ఏరోస్పేస్ డిఫెన్స్ అనమాట. సో ఈ కంపెనీ ఈరోజు స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం ఇచ్చింది. 2 డేస్లో 11% కూడా పెరిగింది. నువామా వాళ్ళు ఈ కంపెనీ మీద పాజిటివ్ టార్గెట్ ఇచ్చారు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఏరోస్పేస్ ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ కాబట్టి వీళ్ళకి 7,600 కోట్ల ఆర్డర్ బుక్ ఉందని, సిఏజిఆర్ కూడా 42% సేల్స్ మెయింటైన్ చేస్తున్నారని, 84% ఎబిటా నెక్స్ట్ 3 years వీళ్ళు మెయింటైన్ చేయడానికి అవకాశాలు ఉంటాయని కూడా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా బోయింగ్ 737 ప్రోగ్రామ్ అయితే మాత్రం సో 58 yearsకి వీళ్ళు డీల్ కంప్లీట్ చేసుకున్నారని కూడా చెప్తున్నారు. వీళ్ళ చేతుల్లోని ఈవెన్ తమిళనాడు గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే మాత్రం 1,900 crores MOU కూడా ఉందని చెప్తున్నారు. ఇవన్నీ రీజన్స్ వల్ల ఈ స్టాక్ మీద మేము పాజిటివ్ అప్డేట్ ఇచ్చామని చెప్తున్నారు. అందుకే ఈ స్టాక్లో హయ్యర్ సైడ్ మొమెంటం కనిపించింది. బీపీసీఎల్ ఈరోజు ఫాలో అయింది, ఇండిగో కూడా క్రాష్ అయింది 5%, హిందూపెట్రో కూడా ఫాలో అయింది. క్రూడ్ ఆయిల్ ఒకేసారి స్పైక్ అయినప్పుడు ఈ స్టాక్స్ ఫాలో అయినాయి. రిమెంబర్ ఇందాక నేను మీకు ఇదే చెప్తా అన్నా, వార్ పరంగా ఈ టైంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ, ఏవియేషన్ కంపెనీస్ కానీ, ఆటో సెక్టర్ కంపెనీస్ కానీ, సేమ్ టైం ఆటో కాంపోనెంట్స్ లైక్ సోలా BMW కంపెనీ కానీ, లేకపోతే మదర్సన్ కానీ, ఇలాంటివన్నీ ఆటో స్పేర్ పార్ట్స్ కంపెనీస్ ఇవి. సో ఇవన్నీ కూడా కరెక్షన్ అవుతూ ఉంటాయి బికాజ్ ఆయిల్ రిలేటెడ్. బట్ వీటిలో కొంచెం ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ బాగా మంచి ఆపర్చునిటీకి వస్తే తీసుకోండి. సో డెఫినెట్గా వాటి పరంగా అయితే మాత్రం మీకు మంచి బయింగ్ యావరేజ్ ప్రైజెస్ అయితే మాత్రం కనపడతాయి. ఈ టైంలో ఏ స్టాక్స్ని అవాయిడ్ చేసేయాలి కంప్లీట్గా అని మీకు అనిపిస్తుంది అని అంటే మాత్రం మోస్ట్లీ నా ఒపీనియన్ అయితే మాత్రం 1 ఐటీ స్టాక్స్ని అవాయిడ్ చేయండి, 2 ఆయిల్ రిలేటెడ్ కంపెనీస్ బాగా వీక్గా ఉన్న కంపెనీ లైక్ బీపీసీఎల్ కానీ ఇవన్నీ కొంచెం వీక్గా ఉంటుంటాయి. అంటే లార్జ్ క్యాప్ స్టాక్సే, గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీసే, కానీ ఒకవేళ ఇలాంటి టైమ్స్లో ఫాలో అవుతున్నప్పుడు రికవరీ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి. ఇండిగో ఫాస్ట్గా రికవరీ అవుతుంది, మీరు తీసుకోవచ్చు. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ ఫాస్ట్గా రికవర్ అవుతుంది. అశోక్
ఐలాండ్ కానీ ఆటో కాంపోనెంట్ రిలేటెడ్ కంపెనీస్ ఏమైనా ఉన్నా, సో సేమ్ టైం కెమికల్ సెక్టర్ పరంగా ఉన్న కంపెనీస్ కానీ, పెయింట్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ కానీ, వీటిలో చూడండి బెటర్ కంపెనీస్ ఇంతకుముందు ఫాలో అయినవి ఇలాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ రికవరీ అయిన ఏ కంపెనీస్ ఉన్నాయి వాటిని పికప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. నా వెన్ ఇట్ కమ్స్ టు పీసీ జ్యువెలర్స్ ఈరోజు పాజిటివ్గా మూవ్ అవడానికి ట్రై చేస్తుంది కదా. యాక్చువల్గా పీసీ జ్యువెలర్స్ వచ్చేసరికి 2 బ్యాంక్స్ నేమ్స్ చెప్పలేదు, వాళ్ళ 2 బ్యాంక్స్ దగ్గర ఉన్న డెట్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ చేశారు. వాళ్ళ లోన్ బుక్ని ఆల్మోస్ట్ జీరో అంటే డెట్ బుక్ ఏదైతే ఉందో వాళ్ళ డెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్మోస్ట్ జీరో చేస్తామని ఇంతకుముందే స్టేట్మెంట్ చేశారు. స్టేట్మెంట్ చేసిన దాని ప్రకారంగా 2 బ్యాంక్స్ యొక్క డెట్స్ని కంప్లీట్గా వాళ్ళు జీరో చేసేసరికి కంపెనీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఈరోజు పాజిటివ్గా మూవ్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఇన్ఫో ఎడ్జ్ కంపెనీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక స్ట్రాంగ్ మొమెంటం చూడగలిగాం. బికాజ్ ఇన్ఫో ఎడ్జ్ కంపెనీ మీద అయితే మాత్రం నొమూరా వాళ్ళు అక్యుములేట్ రికమెండేషన్ ఇస్తూ 1320కి అయితే మాత్రం టార్గెట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా నౌకరీ అంటే ఇన్ఫో ఎడ్జ్ అనేది నౌకరీ కంపెనీ, మోస్ట్లీ వీటి రెవెన్యూస్ అయితే మాత్రం ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్ చేస్తాయని చెప్తున్నారు. అంతేకాదు మోస్ట్లీ ఇక్కడి నుంచి అయితే మాత్రం ఒక స్ట్రాంగ్ గ్రోత్ కూడా కనపడుతుందని, ఏ ఫంక్షన్స్ రిలేటెడ్గా అయితే మాత్రం ఇన్ఫో ఎడ్జ్ కంపెనీ రిలేటెడ్గా నెక్స్ట్ వచ్చే ఆర్డర్ బుక్స్ కూడా పెరుగుతాయని అప్డేట్స్ ఇవ్వడంతో ఈ స్టాక్ ఇంత నెగిటివ్ మార్కెట్లో కూడా కొంచెం పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన అప్డేట్స్ అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనెక్ట్ చేసిన డాట్స్ ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.